అమ్మ ప్రాణం ఇచ్చి జీవం ఇస్తే ఫాదర్ వచ్చేసి జీవితాన్ని ఇస్తారు. సో ఫాదర్ వచ్చేసి పిల్లలకి ఫస్ట్ హీరో అండి. సో ఐ విష్ యూ ఆల్ అ హ్యాపీ ఫాదర్స్ డే. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా మనతోని సెలబ్రేట్ చేసుకోవడానికి గోరుముద్దల సెట్ కి వచ్చారు సెలబ్రిటీ టీవీ ఆర్టిస్ట్ చిన్ని కృష్ణ గారు. వెల్కమ్ చిన్ని కృష్ణ గారు. హలో, ఎలా ఉన్నారు? సో గుడ్ టు సీ యూ. సో యువర్ డాటర్స్? Yes. Hello. Hello. What is your name? Lekshana. Lekshana, happy Father's Day to you and your daddy. Thank you. Hello, what's your name? Sai Meghana. Sai Meghana, happy Father's Day. Thank you. So let's say all Gorumuddalu viewers once again, happy Father's Day. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. గోరుముద్దల తరఫు నుంచి విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. Thank you. ఫాదర్స్ కి డాటర్స్ అంటే చాలా చాలా స్పెషల్, ఇజంట్ ఇట్? Yeah, definitely. సో ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా గోరుముద్దల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వనీలా మఫిన్స్. సో ముందుగా ఏంటంటే ఏదైనా బేకింగ్ రెసిపీ తయారు చేసే ముందు మెజర్ చేసి పెట్టుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్. మీకోసం నేను ఆల్రెడీ మెజర్మెంట్ చేసి పెట్టాను. సో చేద్దామా? వెరీ గుడ్. వాట్ ఈస్ యువర్ నేమ్? Lekshana. సో Lekshana is going to make vanilla muffin and her sister Meghana is going to help. సో ముందుగా ఏం చేద్దాము ఫస్ట్. సో డాటర్స్ మీకు ఇంట్లో కూడా హెల్ప్ చేస్తారా అండి? ఇంట్లో వాళ్ళు తింటాలో బాగా హెల్ప్ చేస్తారు. అవునా? సో ఇప్పటి నుంచి కిచెన్ లో కూడా హెల్ప్ చేయాలి. ఓకే, డెఫినెట్లీ. సో చేద్దామా? సో ముందు ఏం చేయాలంటే కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ బౌల్లో వేయాలి. వేస్తారా? నేను హెల్ప్ చేస్తాను. పుట్ ఇట్ ఆఫ్. వేసేయండి మొత్తం. సో 200 grams కండెన్స్డ్ మిల్క్ వేసాము. ఇప్పుడు దీంట్లో 70 grams ఆఫ్ బటర్ నేను వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 140 grams మైదా. స్వీట్ మఫిన్స్ అంటే ఇష్టమా లేదంటే లెస్ షుగర్ అంటే ఇష్టమా? లెస్ షుగర్. షీఈస్ వెరీ హెల్త్ కాన్షియస్ ఇప్పటి నుంచి అండి. సో ఓకే, నేను లెస్ షుగర్ వేస్తాను. షుగర్ టు టేస్ట్ 1 to 2 spoons. కండెన్స్డ్ మిల్క్ లో షుగర్ ఉంటుంది కాబట్టి ఎక్సెస్ షుగర్ వేయనక్కర్లేదండి. చాలా స్వీట్నెస్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon తినే సోడా బైకార్బోనేట్. ఇప్పుడు దీంట్లో 1/2 to 1 teaspoon డిపెండింగ్ ఆన్ ద ఫ్లేవర్ వనీలా ఎసెన్స్. నెక్స్ట్ వచ్చేసి 75 ml ఆఫ్ వాటర్. వేసేసి విస్క్ తీసుకుని చక్కగా కలపాలి. కలుపుతారా? డూ ఇట్. సో ఇక్కడ నాకు చిన్ని కృష్ణ డాటర్స్ ఆర్ హెల్పింగ్ మీ టు మేక్ వనీలా మఫిన్స్. ఇంట్లో అయితే చేయరంట అండి, కానీ స్టూడియోలో అయితే హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి ప్రామిస్ చేశారు ఇంట్లో కూడా హెల్ప్ చేస్తానని కదా. డిడ్ యూ ప్రామిస్ మీ? మిక్స్ ఇట్ నైస్లీ. ఎస్, ఐ విల్ హెల్ప్ యూ. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ని చక్కగా కలుపుకోవాలి. యూ వాంట్ టు డూ ఇట్? ఓకే. సో ఫాదర్హుడ్ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేయాలి. యాక్చువల్గా ఫాదర్ ఎప్పుడు అవుతారంటే ఏదైనా ఒక తల్లిదండ్రులకి బాబు పుట్టినా పాప పుట్టినా తల్లి తండ్రి అవుతారు.
కానీ నేను అనుకునేది ఫాదర్ కి పాప పర్టికులర్ గా పాప పుట్టినప్పుడు మాత్రమే తండ్రి ఫీలింగ్ కలుగుతుంది, బాబు కన్నా పాప పుట్టినప్పుడు మాత్రమే ఆ ఫీలింగ్ కలుగుతుంది. అలానే నాకు ఒకటే కూతురు, తను లాక్షణ మా తమ్ముడు కూతురు. వాడికి 2 పాపలు, ఇంకా చిన్న పాప తను యాక్చువల్ గా రాలేదు, బాగా అల్లరి అని చెప్పి రాలేదు తను జాశ్రిత. మా పాపకి యాక్చువల్ గా వంట చేయటం అది చాలా ఇంట్రెస్ట్, కానీ వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేయమంటే మాత్రం చూస్తుంది, ముందు తను బాగా చూసి నేర్చుకుని తర్వాత చేస్తానంటుంటుంది అనమాట. మొత్తం వేరే పనులన్నిట్లో బాగా హెల్ప్ చేస్తుంది, తింటది. ఈ కేక్స్ అంటే కూడా చాలా ఇష్టం తనకి బాగా. బర్త్డే అయిందంటే పర్టికులర్ గా 2-3 ఐటమ్స్ కేక్స్ చెప్పి అన్ని చేపిస్తుంది, ఇంట్లో చేపిస్తుంది, ప్లస్ బయట నుంచి కూడా తెప్పిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిచి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఫాదర్స్ కి డాటర్స్ అంటే స్పెషల్ అండి. నాకు కూడా ఐఎమ్ మోస్ట్ ప్యాంపర్డ్ అండ్ స్పాయిల్డ్ బై మై ఫాదర్. సో మదర్స్ కి వచ్చేసి సన్. సో మై సన్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ అండ్ డాడీస్ కి అఫ్ కోర్స్ పాపలు చాలా చాలా ఫేవరెట్. టోటలీ అగ్రీ అండి. సో లెట్స్ సీ ద బ్యాటర్. చక్కగా కలిపేశారు, కొన్ని లంప్స్ ఉన్నాయి, సో కలిపేద్దాం. సో వనీలా మఫిన్ కి బ్యాటర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా డ్రాపింగ్ కన్సిస్టెన్సీ. సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అంటే ఇష్టమా? నాకు తెలుసు అమ్మాయిలకు పింక్ కలర్ అంటే చాలా చాలా ఇష్టము, కాబట్టి నేను పింక్ పేపర్ కప్ లో మఫిన్స్ తయారు చేస్తున్నాను. ఓపెన్ ఇట్. సో ఎన్ని చేద్దాం? 4 1 2 3 4 5. ఓకే, షీ వాంట్స్ 5. ఓకే, 1 more. సో 5 ఫేవరెట్ నంబరా? Yes. ఓకే. సో ఫాదర్ ఫేవరెటా, మదర్ ఫేవరెటా? మమ్మీయా, డాడీయా? Daddy. డాడీ ఫేవరెట్. అమ్మాయిలందరికీ డాడీ. అలా చెప్తే మమ్మీస్ కి కోపం వచ్చేస్తుందండి. ఎస్పెషల్ నాకైతే చాలా కోపం. మదర్ అండ్ ఫాదర్ బోత్ ఈక్వల్ ఫర్ ద కిడ్స్. సో చేద్దామా? సో నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ ఇస్తారా? యా. సో ఇప్పుడు ఈ తయారు చేసుకున్న బ్యాటర్ ని మనం దీంట్లో నేను ఒకటి వేసి చూపెడతాను. సో వనీలా బ్యాటర్ ని దీంట్లో వేసేస్తాం. ఇలా కింద పట్టుకోవాలి, లేదంటే పడిపోతుంది. సో డాడీ హోంవర్క్ అప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారా, లేదంటే ఈజీయా? Strict. చాలా స్ట్రిక్టా స్టడీస్ అప్పుడు? Yes. మమ్మీ స్ట్రిక్టా, డాడీ స్ట్రిక్టా? Daddy. డాడీ స్ట్రిక్ట్. వావ్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ లో ఏంటి ప్లాన్స్? మా గ్రాండ్ పేరెంట్స్ హోమ్ కి వెళ్ళాలి. సమ్మర్స్ వచ్చేయంగానే పిల్లలకి ఎప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళాలి వెయిట్ చేస్తూ ఉంటారండి. జస్ట్ నేను కూడా చిన్నప్పుడు జస్ట్ సమ్మర్ ఎప్పుడు వస్తుంది అంటే హాలిడేస్ కావాలి కదా. యూ ఆల్సో వెయిట్ ఫర్ ద హాలిడేస్? Yes. వెరీ గుడ్. సో 5 అన్నారు కదా, సో 1 more చేద్దాం. హూ విల్ డూ ఇట్? Next. ఓకే, షీ వాంట్ టు డూ ద 5th one. సో రెసిపీ చక్కగా నేర్చుకున్నారు కదా, ఇంటికి వెళ్ళి కూడా ఈ రెసిపీ ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి డాడీ కోసం తయారు చేయాలి. మమ్మీ హెల్ప్ తీసుకొని ఫాదర్స్ డే కి డాడీకి సర్ప్రైజ్. ఎస్. సో ఇక్కడ మన వనీలా మఫిన్స్ బ్యాటర్ ని ఇంకా నేను బేక్ చేయలేను. బేక్ చేద్దామా? Yes. సో లెట్స్ బేక్ ఇట్. బేక్ చేయడానికి మైక్రోవేవ్ ఓపెన్ చేయాలి. మైక్రో సేఫ్ ఈ మోల్డ్స్ కాబట్టి దీంట్లో బేక్ చేస్తున్నాము. అల్యూమినియం, స్టీల్, ఏ మెటల్ కూడా దీంట్లో పెట్టకూడదు. సో ఈ కప్ కేక్స్ ని చక్కగా ఇప్పుడు ఇది బంద్ చేసేసి మైక్రో మోడ్ పెట్టి 1 2 3 4 5 minutes సెట్ చేసి స్టార్ట్ చేసేయడమే. అంతే, విత్ ఇన్ 5 minutes వనీలా మఫిన్స్ రెడీ అయిపోతాయి. నాకు ఒక మంచి పోయం ఎవరు చెప్తారు? ఓకే చెప్పండి. అక్కడ చూసి చెప్పాలి వ్యూవర్స్ కి. Choppy cheese, dimple cheese, rosy lips, teeth very curly hair, very fair, eyes are blue, love it too, teacher's bear, is are cute, yes, yes, yes. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో షాపింగ్ చేయాలంటే డాడీకి అడగాలనా, మమ్మీకి అడగాలనా? Daddy. అన్నిటికీ డాడీ అంటే, ఎందుకంటే డాటర్స్ కి డాడీ అంటే చాలా స్పెషల్. సో కాబట్టి షాపింగ్ కావాలన్నా, చాక్లెట్స్ కావాలన్నా Daddy. డాడీ, బట్టలు న్యూ క్లోత్స్ కావాలన్నా Daddy. ఓకే, ఇంకా
డాక్టర్ దగ్గర వెళ్ళాలన్నా బోత్. ఒకవేళ స్టడీస్ చేయకపోతే తిట్లు పడితే అవి ఎవరు? ఇద్దరు. సో తిట్లయితే ఇద్దరండి, ఎందుకంటే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి ఫోకస్ ఏముంటుందంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అన్ని మంచి నేర్పియాలి, వాళ్ళు దే షుడ్ గ్రో అప్ ఇంటూ అ గుడ్ సిటిజన్షిప్ కదా. ఎస్. సో మన జనరేషన్లో ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల్లో చాలా డిఫరెన్స్ అండి. దే ఆర్ సూపర్ యాక్టివ్. సో టెక్నాలజీ, ఫోన్, ల్యాప్టాప్స్ అన్ని అడిక్టా పిల్లలు? రెగ్యులర్ గా అంటే దానివల్ల ఉపయోగం ఉంది, కొంత అంటే రేడియేషన్ అని ప్రాబ్లం ఉన్నాయి కానీ ఆ ఫోన్ లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసి వాళ్ళకి కావాల్సిన డ్రాయింగ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్, డిఫరెంట్ ప్లేసెస్ గురించి తనే రీసెంట్ గా ఒడిస్సా గురించి ఒక ప్రాజెక్ట్ చేసింది తను. వెరీ గుడ్. మొత్తం తనే గూగుల్ ఒడిస్సా గురించి సెర్చ్ చేసి డిఫరెంట్ ప్లేసెస్ అన్ని తనే చూస్ చేసుకుంది. అదొకటి అడ్వాంటేజ్. వెరీ నైస్. సో ఒరిస్సాలో ఏమేమి ఉంది? క్యాపిటల్ భువనేశ్వర్. ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వర్. ఓకే, వెరీ గుడ్. 5 పాయింట్స్ చెప్పాలి. ఒరిస్సాలో ఫేమస్ డిష్ పిఠా. ఓకే, సెకండ్. థర్డ్? వాళ్ళ డాన్స్ నేమ్ ఒడిస్సీ. ఓకే, 3. కోనార్క్ టెంపుల్ ఇస్ ఫేమస్. ఓకే, 4. నౌ లాస్ట్. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్. ఓకే, సో 5 థింగ్స్ అబౌట్ ఒరిస్సా నేర్చుకున్నామండి. ఒరిస్సాలో టెంపుల్స్ చాలా ఫేమస్, అది కాకుండా ఒరియన్ ఫుడ్ కూడా చాలా ఫేమస్. హైదరాబాద్లో ఎస్పెషలీ మన సౌత్లో మోస్ట్ ఆఫ్ ద హోటల్స్లో పనిచేసే గుడ్ షెఫ్స్ ఆర్ ఒరియన్స్. సో అది వన్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఒరిస్సా ఇస్ అవర్ నేబరింగ్ స్టేట్. అచ్చా, మీరు కూడా ఒరిస్సానేనా? ఓహో, అందుకే ఒరిస్సా గురించి ఇంత ఇన్ఫర్మేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్. బజర్ సౌండ్ వచ్చింది. సో వనీలా మఫిన్స్ ని మైక్రోవేవ్ నుంచి తీద్దాం. వావ్, మంచి స్మెల్ వస్తుంది కదా. వావ్, సో యమ్మీ డెలిషియస్ ఫాదర్స్ డే స్పెషల్ వనీలా మఫిన్స్ రెడీ. సో ఫాదర్స్ డే స్పెషల్ వనీలా మఫిన్స్ టేస్ట్ చేద్దామా? Yes. Yummy. Yummy? Yummy for tummy? Yes. సో యమ్మీ ఫర్ టమ్మీ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే దీంట్లో బటర్ వేసాము, మిల్క్ మేడ్ వేసాము, కానీ ఇలాంటి యమ్మీ డిషెస్ అప్పుడప్పుడు స్పెషల్ ఒకేషన్స్ కి మీ బేబీస్ కోసం డెఫినెట్లీ తయారు చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్దీ రెసిపీస్ తో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఇస్ యువర్ షెఫ్ రుచికా శర్మ ఇన్ గోరుముద్దలు. బాయ్. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.